నమస్కారం, నేను నీలిమ. టుడేస్ న్యూస్ హెడ్లైన్స్. విశాఖ తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ ఆధ్వర్యంలో సర్గం 2025 పేరిట ఘనంగా జరిగిన నేవీ డే ముందస్తు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని సింఫనిక్ ఆర్కెస్ట్రాను తిలకించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమరావతి సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. దిత్వా తుఫాన్ రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. పెందుర్తి నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం. విశాఖ నేరెళ్ల కోడేరులో ఘనంగా జరిగిన జనసేన నాయకుడు జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు జన్మదిన వేడుకల్లో పాల్గొని నాగరాజు సేవలను కొనియాడిన నగర మేయర్ పీరా శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ. వివరాలకు వెళ్తే డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు ముందస్తుగా విశాఖలో తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ ఏర్పాటు చేసిన సర్గం 2025 ఇండియన్ సేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వెంట కుమారుడు అఖీరా నందన్ కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కు నేవల్ అధికారులు రజనీ శర్మ, కిషోర్, శాసనసభ్యులు కొడతల రామకృష్ణ, వంశీకృష్ణ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, పంచకల్ల రమేష్, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈస్టర్న్ నావల్ కమాండ్లోని శౌర్య అతిథి గృహానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ విశాఖ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాఘీతో సమావేశమయ్యారు. అనంతరం సాముద్రిక ఆడిటోరియంకి చేరుకున్నారు. పవన్ కు చీఫ్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ప్రియా భల్లా దంపతులు స్వాగతం పలికారు. సర్గం 2025లో భాగంగా తూర్పు ప్రాంత నావికాదళ సింఫనిక్ బ్యాండ్ చేసిన సంగీత విన్యాసాలు వీణులు విందు చేశాయి. మ్యూజిక్ కంపోజర్, ఈస్టర్న్ నావల్ కమాండ్ బ్యాండ్ డైరెక్టర్ సతీష్ చాంపియన్, ఈస్టర్న్ నావల్ బ్యాండ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సుమారు గంటకు పైగా సంగీత విన్యాసాలు సాగాయి. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లయన్ కింగ్ మ్యూజిక్ మొమెంటోను శరత్ కుమార్ సింగ్ బాబుకి అందజేశారు. తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ టోకెన్ ఆఫ్ రిమెంబరెన్స్ స్వీకరించారు. ఇక సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో తిరుగమై ఆళ్వార్ యొక్క తిరునక్షత్ర ఉత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజు పెరుమాలని ఆస్థాన మండపంలో వేంచేపు చేశారు. ఆళ్వార్లు కూడా వేయించారు. స్థానాచార్యులు వారు నారాయణ దివ్య ప్రబంధ అధ్యాపకులు శ్రీ నారాయణ దివ్య ప్రబంధాన్ని స్వామి సన్నిధిలో వారి ఎదురుగా దానం చేశారు. మొదలు 5 రోజుల వరకు శ్రీ తిరుమల యొక్క తిరునక్షత్ర ఉత్సవములు జరుగుతాయి. అందులో ఈ రోజు మొదటి రోజు. దిత్వా తుఫాను తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత సచివాలయంలో ఆర్టీజీఎస్ నుండి సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రకాష్ జైన్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఈ రోజు, రేపు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూడడం మన అందరి బాధ్యత అని హోంమంత్రి స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ప్రతి కాల్ కు వెంటనే స్పందించాలని ఆమె సూచించారు. ప్రమాద ప్రదేశాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో అధికారులు నియమించాలని ఆదేశించారు. రోడ్లపై పడిన చెట్టు, కొమ్మలు, హోర్డింగ్స్ వంటి అడ్డంకులను వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం చోటు చేసుకుంటే వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రికి నివేదించారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. విశాఖపట్నం జిల్లా వైసీపీ వాలంటీర్స్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ్ కిరణ్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన పేద విద్యార్థులకు వైద్య విద్య చాలా ఆర్థిక భారం అవుతుందన్నారు. అలాగే పేదవారికి ఉచిత వైద్యం అందే అవకాశం ఉన్నదని ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న సంతకాల సేకరణ ఉద్యమంలో విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సతీష్ వర్మ, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేర్ల విజయ్ చందర్, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అనంతరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలి అని ఒక సత్సంకల్పంతో ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలి. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 500 నుంచి 600 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేసి ఆ ప్రభుత్వ హాస్పిటల్ని స్థానికంగా మండలాలు ఆ డివిజన్స్లో ఉన్న పిహెచ్సిలకి సిహెచ్సిలకి అనుసంధానం చేసి ఒక క్రమ పద్ధతిలో ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే రక్షించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని ప్రారంభించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు వరం లాంటిదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు 11,73,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎవరైనా అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో వైద్యం పొందిన ఖర్చును మొత్తాన్ని బిల్లుల రూపంలో తమ దృష్టికి తీసుకువస్తే ఆ మొత్తాన్ని బాధితులకు అందేలా చూస్తారని ఎమ్మెల్యే పంచకల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులు 11,73,000 రూపాయలు చెక్కులు 14 మంది లబ్ధిదారులు. కానీ మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి నెల క్రమం తప్పకుండా నెలలో 2 సార్లు ఒకసారి మనం చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. నేను మీడియా ద్వారా కానీ మా నాయకుల ద్వారా కానీ కార్యకర్తల ద్వారా కానీ ప్రతిసారి పిలిపిస్తూ ఉన్నా, ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నా, సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గురజాడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడలి వద్ద స్థానిక గురజాడ వర్ధంతి సందర్భంగా గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహిత్యకారుల్లో ఒకరని, ఆయనే గొప్ప హితవాదని తెలిపారు. కన్యాశుల్కం వంటి నాటకాలు రచించిన అభ్యుదయ కవిత పితామహుడు గురజాడ అప్పారావు అని కొనియాడారు. పోరాటాలకు గురజాడ అప్పారావు చరిత్ర ఆదర్శంగా నిలుస్తుందని, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులని అన్నారు. మనకు ఒక గొప్ప సాహితీవేత్తని మనం చూడగలిగాం, గొప్ప సాహిత్యాన్ని మనం అందుకోగలిగాం. ఈ రోజుకి కూడా పాఠ్యపుస్తకాల్లో ఆ పాటల్ని పద్యాలని మనం చూడగలుగుతున్నాము అంటే ఆయన యొక్క రచనా శక్తి అది. అదేవిధంగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన్ని గుర్తుపెట్టుకొని మనం ఇన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాము అంటే ఇక్కడ సాహితీవేత్తల యొక్క అభిరుచులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం అందరం కూడా సాయంత్రం 4 గంటలకి మళ్ళీ కలిసి పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది సరైన ప్లేస్ కాదు కాబట్టి ఇంతటితోటి ముగిస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ వి లక్ష్మణ్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కమిటీ ఆధ్వర్యంలో నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కాలేజీల నిర్వహణకు నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతుందని మండిపడ్డారు. అదాని గూగుల్ డేటా సెంటర్లకు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలకు స్వస్తి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని లక్ష్మణరెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే తంతు ప్రారంభమైంది. పీపీపీ అనే ఒక ముద్దు పేరుతో ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం, అందుకని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నామని చెప్తున్నారు. మరొక వైపున 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి అనే ఒక రాజధానిని ప్రపంచంలో 5వ రాజధానిగా చేయాలని తపన పడుతున్నాడు. మరొక వైపున సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయలు లాభం పొందే గూగుల్ డేటా సెంటర్కి 22,000 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడానికి చాలా తొందరపడుతున్నాడు. కొన్ని వేల మంది పేద రోగులకి ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ద్వారా అనుబంధంగా ఏర్పడే 10 ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కొన్ని వేల పడకలు వచ్చి వారందరికీ ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంది. ప్రముఖ సంఘ సేవకులు జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు దాతృత్వానికి మారు పేరుగా నిలిచారని జనసేన పార్టీ నాయకులు విశాఖ దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు నేరెళ్ల కోనేరు జంక్షన్లో ఉన్న ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, నగర మేయర్ పీడా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నిరుపేదలకు నిరంతరం సేవ చేయాలనే మంచి సంకల్పంతో కందుల అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పేదలకు అండగా నిలవడంతో పాటు తన పరిధి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం 10,000 మందికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకలకు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గట్ల శ్రీనిబాబు అధ్యక్షత వహించగా కేఎన్ఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు కందుల బద్రీనాథ్, కేదార్నాథ్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కందుల నాగరాజు గారి దంపతుల నుండి 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో మంచిగా హ్యాపీగా ఉండే విధంగా ఆ దేవుడు ఆశిస్తున్నవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటాడు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సర్వీస్ చేస్తూ ఇవాళ సింపుల్గా చెప్పాలంటే పవన్ బాబు వాణిశ్రీలా జంటగా ఒక అద్భుతంగా నవ్వుతూ ఇద్దరు పిల్లలు అన్నదమ్ములా ఉండే విధంగా మా శ్రీనిబాబు గారు చెప్పిన వాస్తవే. జనరల్గా కొడుకులతో ఎవరు తండ్రి అలా ఉండరు, మరి ఇక్కడ మాత్రం ముగ్గురు అన్నదమ్ములాగా ఉంటారు. చాలా మంచి పరిణామం. అలాంటి రిలేషన్తో ఉండడం అనేది తక్కువ మంది ఈ రోజుల్లో ఆస్తులు కొట్టుకునే రోజుల్లో ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈయన రానున్న రోజుల్లో దినదినాభివృద్ధి జరగాలి, అద పొలిటికల్గా అటు ఆర్థికంగా అన్ని విధాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా. ఆ సేవ చేసే ఆ భార్యాభర్తకి శివపార్వతిలాగా మీ అందరికి కూడా తోడుంది. అంటే భార్య భర్త కలిస్తే కానీ ఏ పని చేయలేం. ఎందుకంటానంటే ఆర్థికంగా ఇవాళ ఖర్చు అయినప్పటికీ ఆ కుటుంబం అంతా కూడా ఒకటే అభిప్రాయం, నాకు వచ్చిన దాంట్లో నేను సేవ చేయాలి అన్న నాగరాజన్న గారికి ఆ భగవంతుడు 100 సంవత్సరాలు ఆరోగ్యాన్ని ఇస్తూ డెవలప్మెంట్గా అది భగవంతుడు ఇస్తాడు. అవన్నీ పెరిగిపోతుంటాయి. అక్కడ వంశీయన్న ఉన్నాడు, కంపల్సరీ నువ్వు కోరుకుని అన్ని ఆ శివపార్వతులు పూర్తి చేస్తారని మా ద్వారా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీ అందరూ దేవుని అవ్వాలని కోరుతూ నేను చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలతో ఉంటూ ప్రజల మధ్యన ఎప్పుడు కూడా నా పుట్టినరోజు జరుపుకోవడం ఒక మొదటి కూడా ఆనవాయితీ.
మరి అతనే ఆ రోజు మొదట్లో స్టార్ట్ చేసేటప్పుడు 2000 మందితోనే మేము స్టార్ట్ చేసాం. ఈరోజు 10,000 మందికి మనం ఈ చీరలు కానీ దుప్పట్లు కానీ పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా మన చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుండి మన అమ్మాయిలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా మీ అందరికీ తెలుసు, బంగారు తాలిబొట్లు, పసుపు కుంకాలు, పట్టు చీరలు ఇవ్వడం. అలాగే ఆడపిల్లలు ఎవరైనా పుష్పవతి అయితే వాళ్ళకి వెండి పట్టీలు, పట్టుబట్టలు ఇవ్వటం. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వటం. అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళకి అంతిమ సంస్కారం, దాహంక సంస్కారం ఖర్చులకి డబ్బు ఇవ్వడం. అలాగే మరి మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, బెడ్ క్యాంపు, తర్వాత మరి చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు, అలాగే చిన్న చిన్న వ్యాపారులకి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయడం. అలాగనే రెగ్యులర్గా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలన్న ఒక ఆలోచన తప్పితే. కార్పొరేటర్ బర్కత్ అలీ వంటోల్లోని ఇషాక్ మదీనా ఔలియా దర్గా ఆధునీకరణకు ముందుకు వచ్చారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత నిధులతో దర్గా లోపలి భాగాన్ని మార్బుల్స్ తో ఆధునీకరించే పనులకు నడుం బిగించారు. ఇందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు అనుమతిచ్చింది. దర్గా వద్ద వకఫ్ ఆడిట్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహద్దీన్, బర్కత్ అలీ, వకఫ్ బోర్డు మాజీ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా ఆధునీకరణకు 15 నుంచి 20 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. బర్కత్ అలీ సొంత నిధులతో దర్గా అభివృద్ధికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బర్కత్ అలీ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. ఇసాక్ మదీనా ఔలియా అంటే ఎప్పటి నుంచో అల్హమ్దుల్లా మాకు చాలా ప్రేమ. అలాగే ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే మన బర్కత్ అలీ గారు కార్పొరేటర్, అలాగే ఆయన డిస్టిక్ ప్రెసిడెంట్ మైనార్టీ వింగ్కి. ఆయన వచ్చి వాళ్ళ తల్లిగారి పేరు మీద ఏదైతే మన దర్గా ఉందో ఆ దర్గా గుమ్మస్ అంటాం ఉర్దూలో, ఆ గుమ్మస్ని మన అవుట్ సైడ్ దర్గాని అంతా మార్బుల్తో మొత్తం అంటే మకరానా మార్బుల్తో వేసిచ్చే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం మత పెద్దలు వచ్చారు, అందరూ వచ్చి దువా చేశారు. దువా చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకంతా తెలుసు, సచార కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో ఉన్నారని తెలుసుకున్న నాయకుడు, మహానాయకుడు, ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకేంటంటే 4% రిజర్వేషన్ ఇవ్వడము, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, దుల్హన్ పథకం తేవడం, ఇవన్నీ తేవడం వల్ల మైనార్టీ ఎంతోమంది బాగుపడ్డారు. అలాగే వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ మా నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి మైనార్టీ సంక్షేమానికి 23,000 కోట్లు కేటాయించి, అలాగే మైనార్టీ సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో అదంతా కంప్లీట్ చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుపుకుంటూ మాకు సిఇఓ గారికి, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ మంత్ వెళ్ళాను వర్క్ బోర్డ్ ఆఫీస్ విజయవాడకి. వెళ్తే నేను అడిగాను మా మదర్ పేరు మీద అవుట్ సైడ్ మొత్తం టైల్స్ కానీ, మార్బల్ కానీ, గ్రానైట్ కానీ వేయాలని నేను మనసులో అమ్ముకున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే వేస్తున్నాను. ఇమ్మీడియట్లీగా సిఇఓ గారు నాకు పిలిపించేసి మీ లెటర్ పెట్టరండి, లెటర్ ఇచ్చాక ఒక 15 రోజులు మొత్తం అప్రూవల్ చేసి ఇచ్చారు. ఆయనకి నేను ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఇక్కడ విశాఖపట్నంలో ఈ దర్గా 800 సంవత్సరాల పాత దర్గా ఉంది. దానికి అందరు ముస్లిమ్స్ అందరూ ఈ వర్క్ కాకుండా ఇంకా మిగిలిన వర్క్ కూడా చేస్తే ఈ దర్గాకి డెవలప్ చేస్తే బాగుంటుంది. మీ ముస్లిమ్స్ అందరికీ వర్క్ బోర్డుకి కూడా నేను తెలియజేస్తున్నాను, మీరందరూ ముందుకు వచ్చి చేస్తే. ఎందుకంటే దర్గాకి ఇంచుమించుగా 2,500 ఎకరాలు 6,000 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద అందరూ కలిపి డెవలప్ చేస్తే బాగుంటుంది. నేను సిఇఓ గారికి, చైర్మన్ గారికి నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి దాని మీద కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుంది. భక్తులు తమ మనోభావాలు, తమ యొక్క కోరికలు తీర్చుకోవడం కొరకు వారి యొక్క సంతృప్తితో వాళ్ళు దర్గాకి డెవలప్మెంట్ ఎంతో కొంత తమ వంతు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. దాంట్లో మొదటి వ్యక్తిగా మన హాజీ బర్కత్ అలీ గారు ముందుకు రావడం జరిగింది. ఈ విషయం పైన రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు స్వాగతిస్తూ వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి అయ్యే ఖర్చు మొత్తం బర్కత్ అలీ గారే మొత్తం భరిస్తాను. దీనికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపు నుంచి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లెయిమ్స్ ఉండవు. నా యొక్క పూర్వీకుల యొక్క ఉద్దేశంతో, వాళ్ళ యొక్క భక్తితో నేను చేయాలనే ఉద్దేశంతో వస్తున్నానని ఆయన ముందుకొచ్చి ఈరోజు 50 మంది ముస్లిం సమాజం మత పెద్దల సమక్షంలో ఈయన చెప్పి ఆయన యొక్క స్పీచ్ చాలా ప్రశంసనీయం. ఈ విషయంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి సుమారు
15 నుంచి 25 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అంచనా వేశారు. వినూత్న నాణ్యమైన ఉత్పత్తుల్లో భవిష్యత్తులో దేశం వెలుపల ఎగుమతి చేసే టాప్ 10 పారిశ్రామిక బ్రాండ్లలో ఆల్విన్ బ్రాండ్ ఒకటిగా ఉంటుందని సంస్థ సిఎండి రాజీ సువర్ణ, ఎండి లక్ష్మీ నివాస్ జావర్, నిఖిన్ జైన్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆల్విన్ బ్రాండ్ 2000 సంవత్సరంలో వైర్డ్ కేబుల్స్తో మాత్రమే ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ కేబుల్స్, ఇండస్ట్రియల్ ప్లగ్ సాకెట్స్, ఆర్మర్డ్ కేబుల్స్తో పాటు రెసిడెన్షియల్ మల్టీ స్ట్రాండ్ వైర్స్, అలాగే ఏసీ, డీసీ, సోలార్ కేబుల్స్, సబ్మెర్సిబుల్ కేబుల్స్ వంటి ఉత్పత్తులతో పారిశ్రామిక, రెసిడెన్షియల్, సోలార్ కేబుల్స్, వ్యవసాయ రంగ డిఓఎల్, మోటార్ అండ్ సబ్మర్సిబుల్ మోటార్ స్టార్టర్స్తో ప్రత్యేకతను కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అధిక డీలర్ నెట్వర్క్ ను సంగ్రహించే వేగవంతమైన బ్రాండ్లో ఇది ఒకటి అని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన డీలర్స్ మీట్ లో 200 మంది పాల్గొనగా ప్రస్తుతం మీట్ లో 400 పై బై డీలర్లు ఉన్నారని రాజీవ్ సువర్ణ, లక్ష్మీ నివాస్ జావర్, నిఖిన్ జైన్ తెలిపారు. We are here in your Vizag city for second time. Last year we had tremendous and overwhelming response from all of our dealers and stakeholders and our I can say our channel partners from the Vizag city, and that's why we have came again in the Vizag city to meet all our dealers and stakeholders to get their insights and exchange our views and with them, and so that we can grow together. Our Alvin Group is expanding all throughout the pan India. We are organizing this type of event throughout the pan India, and Vizag is one of the city, and we are having very good business from Vizag city. That's why we are coming here again. Last year we have to invite people and dealers to attend this excellence event, and this year and last year I can say the last year we had only 200 dealers to participate in this event. This year onwards, Visakhapatnam has been getting tremendous support from the local and state government, and even the corporates are excited to announce multiple projects in pharmaceutical, data center, as well as we know that Google has announced cloud center for Visakhapatnam. So we as a Alvin Group want to be an enabler so that the infrastructure and local community get best benefits from the brand. I would like to take a short stint that to introduce whatever projects and products we offer. We offer house wires, industrial wires such as. మేము ఒక కొత్త ఛాలెంజ్ ఫేస్ చేసి ఈ ఫీల్డ్లో దిగాము. అండ్ సక్సెస్ అంటే ఏంటంటే క్లియర్గా చెప్తాను. ఈరోజు లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ 200 డీలర్స్. అంటే ప్రతి షాప్కి వెళ్ళి మేము ఇన్వైట్ ఇచ్చి రావాలి, తప్పకుండా రావాలి అని ఒక రిక్వెస్ట్ టైప్లో చెప్పాము. ఈసారి జనాలు వెయిట్ చేస్తున్నారు. ఈసారి మన ఆల్విన్ డీలర్స్ మీట్ ఎప్పుడని చాలామంది అడిగారు కూడా. ఈసారి కాదండి మేము 2 వస్తున్నాం, 4 వస్తున్నాం అంటే అంత ఎక్సైటెడ్. ఈసారి క్లియర్గా తెలుస్తుంది అది సక్సెస్ అంటే ఈసారి మాకు. ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను సోలార్ కేబుల్స్ గురించి ఒక పాయింట్ ఎత్తాను అనమాట. లాస్ట్ ఇయర్ ఈ ఐటమ్ మా దగ్గర లేదు, సోలార్ ఐటమ్స్. ఇది స్టార్ట్ చేసిన వెంటనే ఒక లీడర్ కింద తయారయ్యాయి అనమాట. ఈ ఐటమ్ మాకు స్పెషల్ అనమాట. సోలార్ కేబుల్స్ అంటే ఆల్విన్లో చాలా క్రేజ్ అనమాట ఈ ఐటమ్. ఇప్పుడు మన ఇందులో వచ్చే ఐటమ్స్ ఇండస్ట్రియల్, డొమెస్టిక్, సబ్మర్సిబుల్ కేబుల్స్, అగ్రికల్చర్ సైడ్ మొత్తాన్ని ఉంటాయి. ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ కూడా పనికి వచ్చే ఐటమ్స్ ఉంటాయి. ఇంత వ్యాస్ట్ రేంజ్ ఒక బ్రాండ్లో వచ్చిందంటే ఒక ఏ కంపెనీ అయినా ఈజీగా యాక్సెప్ట్ చేసే ఐటమ్ అనమాట ఇది. న్యూ ప్రోడక్ట్స్, ఎవ్రీ టైమ్ న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం కానీ, ఇది ఒక కొత్త ఐటమ్. ఇది షీల్డెడ్ కేబుల్ ఐటమ్ అనమాట. ఇది షీల్డెడ్ కేబుల్ చాలా లిమిటెడ్ కంపెనీస్ తయారు చేస్తుంది. ఇందులో ఆల్విన్ ఈ లాంచ్ చేసిన వెంటనే మంచి ఆర్డర్స్ బుక్ చేసింది అనమాట ఈ ఐటమ్కి ఒకసారి. ఇక పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పేదపద్మ గ్రామానికి చెందిన రైతు చలపతిరావు, భోగవలస గ్రామానికి చెందిన రైతు రావాడి సింహాచలం చలకపల్లిలో రైస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ధాన్యం అమ్మకాలు జరిగిన తీరుపై సంతృప్తాన్ని వ్యక్తం చేశారు. ఇక రాంబాబు ఆర్ఎస్పీకి వచ్చి ధాన్యాన్ని అమ్మడం జరిగిందన్నారు. తనకు నచ్చిన మిల్లుకే టోకెన్ షీట్ జనరేట్ చేయడం జరిగిందన్నారు. ధాన్యాన్ని నింపడానికి అవసరమైన గోనె సంచులు కూడా కేంద్రం నుంచి తీసుకున్నామని వివరించారు. ధాన్యాన్ని తరలించడం, అయ్యే రవాణా,
హమాలీ ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రం సిబ్బంది హామీ ఇవ్వడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాంబాబు మొత్తం 69 క్వింటాల ధాన్యాన్ని అమ్మారని, అందుకు గాను 191,917 రూపాయల నగదు కేవలం 12 గంటల్లోనే తన బ్యాంక్ ఖాతాలో జమ అయిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియపై ముఖ్యంగా వేగవంతమైన చెల్లింపు మరియు ప్రభుత్వ ఖర్చులు భరించడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆర్ఎస్పీ కేంద్రంలోని సిబ్బంది చాలా చక్కగా సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. పేరు అల్లు చలపతిరావు, పెదపదం గ్రామము, సాలూరు మండలము, పార్వతీపురం జిల్లా. ఒక రైతును 120 క్వింటల్ రైసు ధాన్యం ఇచ్చాను కనుక వెంటనే మాకు వెళ్ళిన 12 గంటలకు వెళ్తే 4 అవ్వలేదు, యాక్నాలజ్మెంట్ చేశారు. వెంటనే అమౌంట్ పడిపోయి సరదా పడ్డాము. చాలా ఉత్పాతంగా ఉన్నామని మేము చెప్పుకుంటున్నాము. నమస్కారం అండి. మాది బాగువలస గ్రామం, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను ఆర్ఎస్కి 160 బస్తాలు ఇవ్వడం జరిగింది. నిన్నను ఇచ్చిన ఒక్కరోజు అయింది. ఒక రోజులో నా ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరిగింది. కావున చాలా ఆనందంగా ఉన్నాను. మానవాళిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ 4004J గవర్నర్ ANBVN కమలాశ్రీ అధ్యక్షతన MVP TTD కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు శ్రీ తిరువీరు వేణుగోపాల్ పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే లోక కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులతో పాటు అనేక మంది పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి స్వామి కరుణా కటాక్షం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగసూరి మురళి, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ చక్కా బంగారాజు, కోశాధికారి మానేపల్లి సుగుణకుమార్, వైస్ గవర్నర్లు కెఎస్ రామారావు, పి సామూర్తి, ఐసీసీ ఆఫీసర్లు వివి గుప్తా, ఏ సునీతాదేవి, ఆర్సీలు, జెడ్సీలు, క్లబ్స్, పిఎస్టీలు పాల్గొన్నారు. శ్రీనివాస కళ్యాణం అనేది లోక కళ్యాణార్థం మేము మా సంవత్సరంలో మొట్టమొదటి పెద్ద దైవ కార్యంగా భావించి మేము చేస్తున్నాము. దీనికి సహకారం అందరూ మా క్లబ్ మెంబర్స్ కావచ్చు, ఐసీసీ ఆఫీసర్స్ కావచ్చు, అందరూ ముందుకొచ్చి మంచి స్పాన్సర్స్ ఇచ్చి కళ్యాణం రంగ వైభవంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా చేయాలని మేము అనుకుంటున్నాం. అలాగే మా సంస్థ ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు విభిన్న రూపంలో రూపుదిద్దారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమము డబ్బుతోటే సంబంధం కాదు అని నిరూపించడానికి ముఖ్యంగా మనకి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B004J వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అని చెప్పనే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల వారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఐసీసీ ఆఫీసర్లు, జిల్లా గవర్నర్ గారు కమలశ్రీ గారి వారి ఆధ్వర్యంలో వారి టీము చాలా ఎక్స్ట్రాడినరీగా యొక్క ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంచాలనే ఉద్దేశంతో ప్రముఖ ఈవెంట్ దర్శకులు వీరుమమ ఆధ్వర్యంలో అక్కేపాలెం ప్రియాంక రెసిడెన్సీ వద్ద అంబళం పూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వామి మొల్లేటి రామారావు బృందం పూజ మరియు భజనలతో ఉయ్యాల శివ, వీరుమమ స్వామి అయ్యప్ప పూల పల్లకిలతో పాటు ప్రత్యేక హారతులతో భక్తులు పరవశించారు. జయప్రభ శర్మ రచించిన పాటకు స్వాముల నృత్యాలతో అయ్యప్పను కొలిచారు. ఇలా ప్రతి ఏటా తన ఆధ్వర్యంలో అంబళం పూజ నిర్వహించడం అయ్యప్ప ఆశీర్వాదంగా భావించాలని, అందరూ సనాతన ధర్మాన్ని పాటించాలని వీరుమామ తెలిపారు.
వీరస్వామి గత చాలా సంవత్సరాల నుంచి ఈ బృహత్ కార్యక్రమం మాల వేసుకోవడము, ఈ ఇంతటి పూజా మహోత్సవం ఇలా చేయడం అనేది ఎంతో చూసి సంతోషపడేదాన్ని, అనుకునేదాన్ని స్వామివారి మీద పాట రాయాలని. కానీ ఆ భాగ్యం నాకు 3 years నుంచి లభిస్తుంది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఇయర్ కూడా ఒక పాట మేము చేశాము స్వామివారి మీద. పూల పల్లకిలో అయ్యప్ప ఊరేగిరావయ్య అయ్యప్ప అంటూ అందులో మన వీరస్వామి కూడా పాడటం జరిగింది. ఆర్గనైజర్ తనే అసలు అంతా భుజస్కంధాలపై వేసుకొని స్వామివారి ఆశీస్సులతోటి సక్సెస్ బాటలోని కొనసాగుతున్నామనే చెప్పుకోవాలి. మనం ఇది 13వసారి స్వామిమాల వేసుకోవడం అండి. నేను అక్కయ్యపాలెం వచ్చిన తర్వాత 4వసారి అంబలం పూజ చేయడం. 4 సార్లు కూడా గురుస్వామి రామారావు స్వామి గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ అంబలం పూజ మనం చేస్తుంటాం. స్వామి అయ్యప్పని నమ్మిన వారికి 100% సక్సెస్ ఎప్పుడు ఉంటుంది. ఆయన పేరే ధర్మశాస్త్ర. మనం ధర్మాన్ని నమ్మినప్పుడు, ధర్మంగా ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. మీరు ఇన్ని కోట్ల మంది స్వామిమాల వేసుకున్న ప్రతి ఒక్కరిని అడగండి, ఎందుకు మీరు స్వామిమాలను వేసుకుంటూ ఉంటారంటే కనుక ఆయన నమ్మిన వారికి తిరుగుండదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ ఆధ్వర్యంలో సర్గం 2025 పేరిట ఘనంగా జరిగిన నేవీ డే ముందస్తు వేడుకలు. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని సింఫనిక్ ఆర్కెస్ట్రాను తిలకించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమరావతి సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. దిత్వా తుఫాన్ రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. పెందుర్తి నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం. విశాఖ నేరెళ్ల కోడేరులో ఘనంగా జరిగిన జనసేన నాయకుడు జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొని నాగరాజు సేవలను కొనియాడిన నగర మేయర్ పీరా శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.